హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం క్రెడిట్ కార్డులో ఉన్న అమౌంట్ అనేది ఏ విధంగా బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయాలి అనే దాని గురించి ఒక ట్రిక్ అనేది చెప్తాను. ఈ ట్రిక్ ద్వారా మనకు జస్ట్ 1%లోనే ఈజీగా క్రెడిట్ కార్డులో ఉన్న అమౌంట్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అప్ టు మీరు 50,000 రూపీస్ వరకు కూడా ఈజీగా డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మొత్తాన్ని కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు ఫుల్ డీటెయిల్గా ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఇంకొక విషయం, ప్రతి ఒక్కరు వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. ఎందుకంటారా ఫ్రెండ్స్, అక్కడ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా ఆఫర్కి సంబంధించిన అప్డేట్స్ కానీ క్యాష్ బ్యాక్ గ్రూప్స్ కానీ ఇంకా ఏమున్నా కూడా ప్రతిదీ మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లోనే ప్రొవైడ్ చేస్తాను. సో కంపల్సరీగా వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. దెన్ ఇప్పుడు మనం ఈ ఆఫర్లో వెళ్ళినట్లయితే మాత్రం, ఈ ట్రిక్లో వెళ్ళినట్లయితే మాత్రం సింపుల్గా మీరు అందరూ ఏం చేయండి అంటే, వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టిన ఒక అప్లికేషన్ లింక్ అనేది ఉంటుంది, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఆ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు ప్లే స్టోర్ దాంట్లో అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ నుండి మీరు అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి, గో పైసా అనే అప్లికేషన్ని. ఆ విధంగా ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మీరు ఏం చేయండి అంటే, గెట్ స్టార్టెడ్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మీ ఈమెయిల్ ఐడి వెరిఫై చేసుకోండి. ఇక్కడ నుండి సైన్ అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి. జస్ట్ మీ ఈమెయిల్ ఐడి అనేది వెరిఫై చేయండి. వెరిఫై చేసుకున్న తర్వాత మీ మొబైల్ నంబర్ కూడా అడుగుతుంది, మొబైల్ నంబర్ కూడా ఇచ్చి వెరిఫై అనేది చేయండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇన్స్టంట్ మనీ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సింపుల్గా ఇక్కడ నుండి మీరు ఇన్స్టంట్ మనీ పైన అయితే క్లిక్ చేయండి. ఆ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మనకు సిమ్ కార్డ్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ మీ సిమ్ కార్డ్ అనేది వెరిఫై అనేది చేయండి. ఆ విధంగా సిమ్ కార్డ్ వెరిఫై చేసుకున్న తర్వాత కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఇక్కడ యువర్ నేమ్ అనేది అడుగుతుంది. మీ పాన్ కార్డ్లో ఉన్నట్టు మీ ఫుల్ నేమ్ అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత దాని కింద పాన్ కార్డ్ నంబర్ కూడా అడుగుతుంది. పాన్ కార్డ్ నంబర్ ఇచ్చి జస్ట్ అక్కడ నుండి మీరు కంటిన్యూ అయితే చేయండి. ఆ విధంగా కంటిన్యూ చేసుకున్న తర్వాత సింపుల్గా మనకు నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ నుండి మీరు ఏం చేయండి అంటే, క్రెడిట్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుండి మీరు ట్యూషన్ ఫీ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ట్యూషన్ ఫీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మీరు అమౌంట్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత అమౌంట్ అయితే మీరు క్రెడిట్ కార్డ్ నుండి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నారో అంత అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ అనేది చేయండి. ఆ విధంగా ఎంటర్ చేసుకొని ఇక్కడ నుండి కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో అయితే రీడైరెక్ట్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ నుండి మీరు ఏం చేయండి అంటే, రిసీవర్ డీటెయిల్స్ దగ్గర మీ ఫ్రెండ్తో లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్ దాంట్లో ఎవరిదన్నా ఒకరిది డీటెయిల్స్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. లైక్ వాళ్ళ ఫుల్ నేము అలాగే వాళ్ళ మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. రిసీవర్ డీటెయిల్స్ దగ్గర మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఫ్యామిలీ మెంబర్ దాంట్లో కానీ ఎవరిదన్నా ఒకరిది డీటెయిల్స్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. జస్ట్ వాళ్ళ ఫుల్ నేమ్ మొబైల్ నెంబర్ ఇచ్చి ఇక్కడ టిక్ మార్క్ చేసుకొని కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే, రిసీవర్ డీటెయిల్స్ దగ్గర మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీ మెంబర్ దాంట్లో ఎవరిదన్నా ఒకరిది వాళ్ళదే బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ అలాగే బ్యాంక్ నేమ్ అనేది అడుగుతుంది. వీటి మొత్తాన్ని ఫిల్ చేసుకొని ఇక్కడ నుండి బ్యాంక్ డీటెయిల్స్ అనేది వెరిఫై అనేది చేసుకోండి. ఆ విధంగా బ్యాంక్ డీటెయిల్స్ వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మీరు ఏం చేయండి అంటే, ఇది మనకు మెయిన్ పాయింట్ చూడండి. ఈ స్టెప్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే, నేను ఒక ప్రోమో కోడ్ అనేది మీకు ఇస్తాను. ఈ ప్రోమో కోడ్ ద్వారా ఈజీగా మీకు 50% అనేది ఆఫ్ అవుతుంది. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ ఎంతైతే ఉంటుందో, క్రెడిట్ కార్డ్ నుండి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఎంతైతే ప్రాసెసింగ్ ఫీ ఉంటుందో అంత ప్రాసెసింగ్ ఫీ అనేది 50% అనేది మనకు డిస్కౌంట్ రూపంగా అయితే వచ్చేస్తుంది. సో ప్రతి ఒక్కరూ ఇక్కడ పెట్టిన ఈ ప్రోమో కోడ్ అనేది యూజ్ చేయండి. ఇక్కడ సైట్కి స్క్రీన్ పైన పెడతాను, అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతా చూడండి. ఆ ప్రోమో కోడ్ అనేది మీరు ఇక్కడ అప్లై నో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ నుండి ఆ కూపన్ కోడ్ నెంబర్ అనేది ఇవ్వండి. GP23 అనే కూపన్ కోడ్ నెంబర్ అనేది. ఆ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నుండి అప్లై నో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీరు చూడవచ్చు, ఈ విధంగా మనకు 50% అనేది ఆఫ్ అవుతుంది. ఈ విధంగా ఆఫ్ అయిన వెంటనే మీకు జస్ట్ ఒక 1% లోపలనే ఈజీగా క్రెడిట్ కార్డ్లో ఉన్న అమౌంట్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నుండి మీరు ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేయండి. ఆ విధంగా ప్రొసీడ్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనకు నెక్స్ట్ స్టెప్లో అయితే రీడైరెక్ట్ అనేది అవుతుంది. అయిన తర్వాత కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మీరు కార్డ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరు వెరిఫై అనేది చేయవలసి ఉంటుంది. సింపుల్గా కార్డ్ ఆప్షన్ దాంట్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత
కార్డ్ నంబర్ అలాగే ఎక్స్పైర్ మంత్ ఇయర్ సివివి నంబర్ ఇచ్చి ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ నుండి జస్ట్ మీరు కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఏదైతే కార్డ్ డీటెయిల్స్ ఇచ్చారో అదే కార్డ్ అకౌంట్లో నుండి అదే కార్డ్ నుండి క్రెడిట్ కార్డ్ నుండి డైరెక్ట్గా మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. చూడండి ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఒక ఓటీపీ అనేది వచ్చేస్తుంది. ఆ ఓటీపీని అయితే మీరు వెరిఫై అనేది చేయండి. ఆ విధంగా ఓటీపీ వెరిఫై చేసుకున్న వెంటనే ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకు కార్డ్ డీటెయిల్స్ అనేది వెరిఫై అవుతుంది. పేమెంట్ కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. బెనిఫిషరీ కూడా వెరిఫై అవుతుంది. అయిన తర్వాత డైరెక్ట్గా మీకు ఏదైతే రిసీవర్ డీటెయిల్స్ దగ్గర ఎవరిదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో అదే బ్యాంక్ అకౌంట్లో ఈ అమౌంట్ అనేది క్రెడిట్ కార్డ్ నుండి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ అనేది డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. అక్కడ నుండి మీ బ్యాంక్ అకౌంట్కి సెండ్ చేసుకొని అక్కడ నుండి మీరు అమౌంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఈ ట్రిక్ ద్వారా కేవలం జస్ట్ 1%లోనే ఈజీగా క్రెడిట్ కార్డ్లో ఉన్న అమౌంట్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇంతే ప్రాసెస్ ఉంటుంది. ఇంకొక మెయిన్ పాయింట్, రిసీవర్ డీటెయిల్స్ ఎవరిదైతే ఇచ్చారో వాళ్ళ దానికి ఒక SMS అనేది వెళ్తుంది. ఈ విధంగా ఒక 1 అవర్ లేకపోతే 2 అవర్స్ లోపల ఈ విధంగా లింక్ అనేది వెళ్తుంది. వెళ్ళిన తర్వాత దానిపైన క్లిక్ చేసుకొని అక్కడ నుండి కన్ఫర్మ్ చేయండి చాలు. ఈ విధంగా వాళ్ళ దాంట్లో కన్ఫర్మ్ చేసుకున్న వెంటనే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి అయితే ఈ అమౌంట్ అనేది అక్కడ నుండి క్రెడిట్ అవుతుంది. అక్కడ నుండి ఈజీగా మీ బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ క్రెడిట్ కార్డ్లో ఉన్న అమౌంట్ అనేది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో రావడానికి దగ్గర మనకు 2 అవర్స్ నుండి 24 అవర్స్ మధ్యలో ఎప్పుడన్నా డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి అయితే 100%గా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మీరు ఈజీగా అమౌంట్ అనేది మళ్ళీ రిటర్న్ అనేది వేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్కి అయితే. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.